ఏం పెద్ద మనిషివే, పెళ్ళా ఉండగా మరో పిల్లని అటగడతావా అని 10 మందిలో పరువు తీయొచ్చు, తల దించుకునేలా చెయ్యొచ్చు. ఈ పెళ్లి చెల్లదని కోర్టుకు లాగి అందరి పరువు బజారుకి ఈడ్చొచ్చు. ఇది మరీ బాగుంది. వాళ్ల పరువులు తీయటానికి నా బతుకు బలి చేసుకోవాలా? కోర్టులు వాయిదాలు అంటూ తిరిగితే నా పరువు మాత్రం పోదా? ఆహా, ఇలా ఆలోచించేదానివి ఇంతదాకా ఎందుకొచ్చావు? ఆస్తి కోసమైనా నా వెనకాల వస్తాడు అని. రాలేదుగా, పైగా నీది తప్పని నిన్నొదిలి వాళ్ల పక్కన చేరాడుగా. చేరితే వదిలేయటమేనా? ఎప్పటికైనా నా మొగుడు నా మొగుడే. వాడేమో వద్దే వద్దు అంటుంటే ఇంకా నువ్వు నా మొగుడు అంటావే. వదిలే స్వర్ణ. అవును స్వర్ణ, నీ దరిద్రం వదిలిపోతుంది. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు నువ్వన్నదేగా. అప్పుడెప్పుడో ఏదో కోపంలో అంటే అదే మాట మీద స్టిక్ అయి ఉంటాననుకున్నారా? సాకేత్ నా భర్త. ఎవ్వరు ఆశించినా ఊరుకోక ఇంక నువ్వు చేసేదే ఉంది. అటు తల్లి నీ తోడబుట్టింది, నీ మొగుణ్ణి పెంచి పెద్ద చేసింది, అంతా దాన్ని సమర్థిస్తూ సాకేత్తో ముడిపెట్టాలని చూస్తుంటే, పైగా ఆ పిల్ల గాజులమ్మ దర్శనానికి వెళ్ళి అనుకున్న కోరిక వినిపిస్తే ఇంకా నీ మొగుడంటావేంటి? ఖచ్చితంగా దాని మొగుడై తీరతాడు. నా ప్రాణం పోయినా దాని సొంతం కానివ్వను. వాళ్ళు కావాలని ఒకరికొకరు అనుకుంటే నువ్వేం చేస్తావే? ఏదైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా. తెగించి దక్కించుకోకపోతే మొగుడు వదిలేశాడు అనే పేరు మోసుకు తిరగాల్సి వస్తుంది. నీకు మిగిలేది అదే చివరికి. అరిచింది చాలు గాని పడుకో. వాళ్ళ దూరం చేసేదాకా నిద్రపోవడం కాదు, రెప్ప కూడా మోయను. సరే, నీకు తోచింది నువ్వు చెయ్యి. మాకు నిద్ర వస్తుంది. అరోరా, పదవే. వీళ్ళకు కూడా నేను లోకువైపోయాను. వాళ్ళ ప్రయాణం ఆపాలి, లేకపోతే వీళ్ళన్నట్టే జరుగుతుంది. కోరుకో హంస, నీ మనసులో కోరికేంటో అమ్మవారికి చెప్పుకో. సిగ్గు లేకపోతే సరే, కట్టుకున్న దాన్ని వదిలేసి దీనంటే వచ్చి ఎంత బాగా కోరుకో కోరుకో అంటున్నాడు. వస్తున్నా వస్తున్నా, నీ కోరిక దాని కోరిక నేను తీరుస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.